నేను కోర్టుకు రావాలా? ఒక మనిషికి ప్రాణం పోయటం వైద్యుని కర్తవ్యం, చంపటం కాదు. ఒక జీవితాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నందువల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు చెప్పినట్టు అతను చికిత్స సమయంలో మానసిక ఉద్రేకానికి లోనై ఆ ఆవేశంలోనే అతను ఒక కిల్లర్లా మారాడు. చాలా తెలివిగా హత్యలు చేస్తున్నాడు. అతన్ని రక్షించని నన్ను చంపేస్తానన్నాడు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే హత్యలు చేసింది బ్లాక్ అనే ఆధారమేం లేదుగా. అంటే మీరు రమేష్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా? అయితే నా అనుమానం నిజమైంది. ఏంటి నీ అనుమానం? చికిత్స సమయంలో రమేష్ ని బ్లాక్ గా మార్చి అన్ని అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ అతను సముద్ర తీరాన్ని జీవించేలా చేసింది మీరే కదా? మీనాక్షి, ముంబై నుంచి రమేష్ తరపున ఓ లాయర్ వచ్చినప్పుడు నా అనుమానం బలపడింది. ఇప్పుడు మీరు కూడా అతన్ని సమర్థిస్తుంటే నాకంతా అర్థమైంది. ఒక హంతకుణ్ణి మీరెందుకు సమర్థిస్తున్నారు? నన్ను చంపేస్తే మీకేంటి లాభం? మీనాక్షి, నాకు తెలియాలి. కోర్టులో నిజం చెప్పడానికి మీరు వస్తారా? వస్తాను నీకోసం. మీరేంట్రా ఒట్టి చేతులతో వచ్చారు? ఇప్పుడు వచ్చి దంతం వల్ల నా ముందు నిల్చున్నారు. ఆ ముసలాడిని ఎలాగైనా చంపి వాడిని నా ముందుకు తీసుకొస్తారనుకున్నాను. సారీ సార్, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒప్పుకోలేదు. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టాడు. యూస్లెస్ ఫెలోస్, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మహారాష్ట్రలో కింగ్ గా ఉన్న నేను ఈ ఊరిలో ఆఫ్టర్ ఆల్ ఒక వీధి కుక్కను చూసి భయపడాలరా సలే? రేపు ఆ వైద్యుడు సాక్ష్యం చెప్పగానే అంతా తేలిపోతుంది సార్. ఆ తర్వాత మనం అతన్ని ముంబై తీసుకువెళ్ళిపోవచ్చు. మహారాష్ట్ర మట్టిలో వాడు కాలు పెట్టిన మరుక్షణం వాడు మట్టిలో కలిసిపోవాలి. నాకు అనుమానం సార్. ఏంటో అనుమానం? ఇతను రమేష్ శర్మ అని తెలిస్తే 10 ఏళ్ల క్రితం మీరే అతన్ని హత్య చేసి సముద్రంలో పడేశారన్న నిజం ఒకవేళ కోర్టులో చెప్తే? అతడు చెప్పింది ఎవరు నమ్ముతారు? అసలు వాడు కోర్టుకి హాజరవుతే కదా. అంతేకాదు, ఇవన్నీ వాడు ముంబై కోర్టుకొచ్చి కదా చెప్పాలి. అంతకంటే ముందు వాడి అంత్యక్రియలు జరిగిపోతాయి. అయ్యా బ్లాక్, ఎవరు లేరు కదరా? ఎక్కడ్రా నా బ్లాక్? ఎక్కడ్రా చెప్పండిరా. నా బ్లాక్ ఎక్కడ చెప్పండిరా. నేనే వెళ్ళి వెతుక్కుంటారా? నేనే వెళ్ళి వెతుక్కుంటారా బ్లాక్? బ్లాక్ అయ్యా బ్లాక్, మా బ్లాక్ గారే. ఇది ఎవరై ఉంటాడు? ఎవరో ఎవరో ఏమిటో. ఏంటి భూపతి అలా నిశ్శబ్దంగా నిలబడ్డావు? ఆ బోన్లో నిలబడ్డ ముద్దాయి నీ కొడుకేనా? కొడుకా అని అడిగితే అయ్యా న్యాయం తెలిసిన జడ్జి గారు, మచిలీపట్నంలో నా భార్య నోవుల్లోజి కన్న బిడ్డండి ఈడు. నా మీద మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి నా భార్యను అడగండి. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? ఆవిడ సచ్చి స్వర్గానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అడగలేరు కదండి. నా భార్య గురించి నేను చెబుతుంటే మీకు నవ్వులాటగా ఉందా? అది చనిపోయాక ఈయన్ని పెంచడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడి పెంచుకున్న నా బిడ్డని మీరు ఇలా నాకు దూరం చేసి ఇలా బోన్లో నిలబెడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? నన్ను చంపి మీరు తీసుకెళ్ళి
అయ్యా బంగారాజు గారు, నా వెనక ఎవరూ లేరని మీకు తెలుసుగా, అందుకే నన్ను చంపి తీసుకెళ్ళండి. అయ్యో వాడిని చంపేమంటున్నాడు. అంటే ఇతను నీ కొడుకు అంటావు అంతేనా? నువ్వు కన్న తండ్రివి అవునా? నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి. సైలెన్స్. యువర్ ఆనర్, ఇతను చెప్పేది అబద్ధం. అది నిరూపించడానికి ముఖ్యంగా విచారించాల్సింది మచిలీపట్నానికి చెందిన మునిస్వామిని. దురదృష్టవశాత్తు అతని ఈ రోజు కోర్టుకు రాలేదు. ఈ ఐపీఎస్ ఆఫీసరే చాలా తెలివిగా అతన్ని ఆపుంటాడని నేను సందేహిస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్, అతను తెలివిగల ఐపీఎస్ ఆఫీసర్ కాదు, నిర్దోషి అయిన బ్లాక్. ఎస్, మీరు తదుపరి విట్నెస్ పిలవండి. ఆ బోన్లో ఉన్న ముద్దాయి మీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పండి, బ్లాకా అతను రమేషా? ఎవరతను? ఆ ఇద్దరిలో ఒకరై ఉండొచ్చు. ఒప్పుకుంటున్నాను. కానీ నిజానికి ఆయుర్వేదంలో ఎవ్వరూ చేయలేని చికిత్సా విధానంతో తమరు సజీవ రూపానికి తెచ్చిన రమేష్ శర్మ ఐపీఎస్ఏ కదూ ఆ బోన్లో నిలబడ్డది. చాలా కష్టపడ్డాక నాకు ఆ నిజం తెలుసు. నేను చదువుకున్న విద్య సాక్షిగా, నా గురువుల సాక్షిగా నేను నిజమే చెప్తాను. ఆ బోనులో నిలబడిన ముద్దాయి మహారాష్ట్ర పోలీసులకు కావలసిన రమేష్ అని. అయ్యో అని నేను అబద్ధం చెప్పలేను. ఇతను బ్లాకే, బుద్ధిహీనుడైన బ్లాకే. అబ్జెక్షన్ యువర్ ఆనర్, పేరు మోసిన ఈ వైద్యుడు చెప్పినంత అబద్ధం. ఇతని ఎవరి ప్రోద్బలంతోనో నిజాన్ని అబద్ధంగా చెప్తున్నాడు. మరో విట్నెస్ను పిలవండి. ఈ అమ్మాయి గనక అబద్ధం చెబితే నిలువున నరికి పారేస్తాను. ఆ సంగతేదో నాకు లేరా బాబు. మీ పెదనాన్నని, మీ కుటుంబ ఆప్తుడు అగర్వాల్ని చంపింది బ్లాక్ కనబడే రమేష్ మీద బొంబాయి పోలీసులకు క్లూ ఇచ్చింది మీరేగా? అవును. అయితే ఇతను రమేష్ శర్మేనా? కమా చెప్పండి. టెల్ మీ. కాదు. సైలెన్స్. గొడవ చేయకండి. మీరు కోర్టును ధిక్కరిస్తున్నారు. కాదు సార్, నాకు తెలుసు రమేష్ రూపం ఎలా ఉంటుందో. కానీ ఇతను చూస్తుంటే అబద్ధం అనిపిస్తోంది. తప్పు నాదే సార్. ఇతను రమేష్ శర్మ కాదు, బ్లాకే. యువర్ ఆనర్, ప్రఖ్యాతి చెందిన డాక్టర్ భద్రయ్య ఇంకా చనిపోయిన రమేష్ శర్మకి బాగా పరిచయమైన మీనాక్షి ఈ కోర్టులో నిజం చెప్పారు. ఇంకా ఇతన్ని విచారించడం న్యాయం కాదు. ఇతన్ని వెంటనే విడుదల చేయాలని గౌరవనీయ కోర్టు వారిని కోరుకుంటున్నాను.